హమ్మయ్య! వచ్చేసారా వీడియోస్ చూడటానికి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. ఉండేదే 6 మినిట్స్. అండ్ నేను ఇందులో కంటెంట్ ఉన్న మ్యాటరే నేను మాట్లాడతాను. నాన్‌సెన్స్, సోది, సుత్తి ఇలాంటివైతే ఉండవు ఇందులో. సో, కొంచెం ఇన్ఫర్మేటివే ఉంటుంది కాబట్టి కొద్దిగా నాకు కూడా హెల్ప్ అవుతుంది కదండీ! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే వాచ్ టైమ్ పెరుగుతుంది కదా నాకు కూడా. 6 నిమిషాలే కదండీ! హ్మ్. సరే. ప్రస్తుతం మన ఇవాల్టి టాపిక్‌లోకి వెళ్దాం. సింగిల్ కంటెంట్ క్రియేటర్స్. లెట్ అస్ సపోర్ట్ ఈచ్ అదర్. అక్క నువ్వు టైటిల్ చెప్పావా? ఏం చెప్పావా అని ఆలోచించకండి. యెస్. వి హావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండి. ఎలా? సింగిల్ కంటెంట్ క్రియేటర్స్ మనం మనలాగే స్ట్రగుల్ అవుతున్న ఇంకో సింగిల్ కంటెంట్ క్రియేటర్ వీడియోస్‌కి మీకు కుదిరితే ఆ వీడియోస్ కంప్లీట్‌గా చూడండి. వాళ్ళ వాచ్ టైమ్ కూడా పెరుగుతుంది. అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కూడా మీకు బ్యాక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నా యూట్యూబ్ ఛానల్ కౌంట్ సబ్స్క్రైబర్స్‌ది 102 ఉంది. నాకు నిన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. వాళ్ళు కూడా సింగిల్ కంటెంట్ క్రియేటరే. వాళ్ళది కూడా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయకముందు అయితే 129 ఉంది. తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 130 ఉంది ఇప్పుడు వాళ్ళది. సో, ఇలాగా మన సింగిల్ కంటెంట్ క్రియేటర్స్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదండీ! ఇట్స్ ఎ విన్ విన్ సిట్యుయేషన్. వావ్! నాకొక మూవీ కూడా గుర్తొస్తుందండి. చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీ. ఏం మూవీ? పేరు మటుకు తప్పు చెప్పకు శ్రావణి. థింక్. 'స్టాలిన్'. యెస్. చిరంజీవి గారు 'స్టాలిన్' మూవీలో చెప్పినట్టు మనం ఒకరికి సాయం చేస్తే ఆ ఒక్కళ్ళు ఇంకొక ముగ్గురికి సాయం చేస్తారు. మనం ఒక ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సాయం చేస్తారు. సారీ. సో, సేమ్ సిట్యుయేషన్. మనకు ఒక కంటెంట్ క్రియేటర్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుంటే సింగిల్ కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి మనం తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుందాం. విన్ విన్ సిట్యుయేషన్. వావ్! ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో పాతకాలంలోనే చెప్పారండి. మనిషికి మనిషి సాయం అని. ఇప్పుడు మనమే మనకి సపోర్ట్‌గా నిలవాలి. నా వంతైతే మటుకు నాకు సబ్స్క్రైబ్ చేసి ప్రతి సింగిల్ కంటెంట్ క్రియేటర్స్‌ని మానిటైజేషన్ అవ్వని ప్రతి ఛానల్ ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో నేను వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఛానల్‌కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఐ విజిట్ దోస్ ఛానల్స్. నేను వెళ్ళి ఏదో వచ్చాయి కదా సబ్స్క్రైబ్ కొట్టేద్దామని కాదు. నేను ఆ ఛానల్స్ చూస్తున్నాను. వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను. వాళ్ళ వాచ్ టైమ్ కూడా పెరుగుతుంది కదా! మనమే కదండీ సపోర్ట్ చేసుకోవాల్సింది ఇప్పుడు. సో, ప్లీజ్ సింగిల్ కంటెంట్ క్రియేటర్స్ ఐ రిక్వెస్ట్ మీరు కూడా ఇంకొక సింగిల్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. వాచ్ టైమ్ వాళ్ళకి ఇవ్వండి. అండ్ అలాగే వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు కూడా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ లేదు, ఒక
ఒక సింగిల్ కంటెంట్ క్రియేటర్ వీడియో మీరు ఏదో చూసారు, ర్యాండమ్గా వచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక హోప్ అనేది వస్తుంది కదా. వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు అని మీరు చూసినప్పుడు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేయాలండి. we as a single content creators, we have to support each other. ఇప్పుడున్న ఈ టైట్ డెడ్ లైన్ సిచ్యువేషన్లో అయితే గనక. సో ఈ రోజుకి నేను 6 minutes కంప్లీట్ చేసేసానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి.